హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందండి. గ్రూప్ బి, గ్రూప్ సి స్థాయి పోస్టుల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 year వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే పీడిఎఫ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సికి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 months కాదు, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ని జస్ట్ ఇప్పుడే రిలీజ్ చేశారండి. ఈరోజు లేట్ నైట్ మనకి ఫుల్ నోటిఫికేషన్ విత్ వేకెన్సీస్తో సహా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ షార్ట్ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే, ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 in the computer based mode for recruitment to the Group B and Group C posts in various ministries or departments offices అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసెస్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి స్థాయి పోస్టులని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఈ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ది రిక్రూట్మెంట్ ప్లీజ్ రిఫర్ టు ది డీటెయిల్డ్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ టు బి అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ ssc.gov.in on 9/6/2025. Corrigendum or addendum or important notice, if any, with respect to the aforesaid examination shall be issued on the said website only అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సిలబస్తో పాటు కంప్లీట్ ఫుల్ నోటిఫికేషన్ని ఈరోజు నైట్ మనకి 10 లోపు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు. రీసెంట్గా ఫేజ్ 13 నోటిఫికేషన్ కూడా ఇలాగే ఫస్ట్ షార్ట్ నోటీస్ ఇచ్చి అదే రోజున ఫుల్ నోటిఫికేషన్ లేట్ నైట్ రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మనకి ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఈ షార్ట్ నోటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ప్రస్తుతానికి మెన్షన్ చేయలేదు. ఈరోజు మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని గ్రూప్ బి అండ్ గ్రూప్ సి స్థాయి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు లేదా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా గ్రూప్ బి అలాగే గ్రూప్ సి స్థాయి పోస్టులను అయితే ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందండి. కొన్ని పోస్టులకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకి. సో ఇందులో మనకు ఉండేటువంటి పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో మనకి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో అంటే మనకి ఢిల్లీలో ఉండేటువంటి సిఎస్ఎస్ డిపార్ట్మెంట్లో, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, రైల్వే డిపార్ట్మెంట్లో, ఎక్స్టర్నల్ అఫైర్స్లో, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, అదర్ మినిస్ట్రీస్లో, అలాగే మనకి ఈ యొక్క అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద గ్రూప్ సి పోస్టులు ఉంటాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇంకా సిబిఐసిలో ఇన్స్పెక్టర్కి సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఇంకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ కూడా గ్రూప్ బికి సంబంధించినవి. 18 నుంచి 30 సంవత్సరాలు లేదా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, సిబిఐసిలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రీసెర్చ్ అసిస్టెంట్, ఆఫీసెస్ అండర్ కాగ్ డిపార్ట్మెంట్లో డివిజనల్ అకౌంటెంట్, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్లో ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే ఆడిటర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇంకా మనకి గ్రూప్ సి స్థాయి పోస్టులు ఒకసారి చూసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయి. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిడిటి ఆర్ సిబిఐసి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కి సంబంధించి ఇవన్నీ కూడా గ్రూప్ సి స్థాయి పోస్టులు అనమాట. ఈ గ్రూప్ సి స్థాయి పోస్టులన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మీరు అది కూడా కలుపుకొని ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని పోస్టులకి గ్రూప్ సి స్థాయి పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు, గ్రూప్ బి స్థాయిలో కొంచెం హై క్యాడర్ ఉన్నటువంటి పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు, ఇంకా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్లు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 years, 3 years చొప్పున, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ చేసినటువంటి వారు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీలో మీకు ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకుంటే స్టాటిస్టిక్స్ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉన్నటువంటి రీసెర్చ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి దీనితో పాటు 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా పైన చెప్పినటువంటి 3-4 పోస్టులు కాకుండా మిగిలినటువంటి పోస్టులన్నిటికీ కూడా మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 100 rupees ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీస్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు రీజన్ల వారీగా మీరు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సౌతర్న్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. మన స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు సౌతర్న్ రీజన్ కిందకు వస్తాయి. ప్రతి జిల్లాలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుందండి. సో తెలంగాణ వారికి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం మీ దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్లోనే Tier 1, Tier 2 ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే Tier 1, Tier 2 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 2 tiers ద్వారా మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. Tier 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్గా మీకు 100 questions ఇస్తారు. 200 marksకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 hourలో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇందులో మీకు రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అనమాట. సో ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది.
0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైర్ 1లో మీరు క్వాలిఫై అయినట్లయితే టైర్ 2 మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1 అండ్ టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు. ఈ టైర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేను మీకు సపరేట్గా చెప్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు. టైర్ 1కి సంబంధించిన ప్యాటర్న్ అయితే చూసుకోండి. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లోనే ఉంటుంది. సో ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అండ్ సేమ్ సిలబస్ ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. వెండర్ అయితే చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా మనకి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సో మీరు ఈ సిలబస్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.